జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూడండి తాతగారు, నేనెంత చెప్పినా వినకుండా అరచేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మవారికి హారతిస్తాను అంటుంది. చూడు పూజ, అలా చేస్తే చెయ్యి కాలిపోతుందమ్మా. చెయ్యే కాదు, నేనే కాలిపోయినా పర్వాలేదు. ఏయ్ అమ్మా, ఏంటమ్మా మాటలు? ఎందుకు అలా చేస్తున్నావు? మా నాన్నగారు నిర్దోషి నిరూపణ అవ్వాలి. ఆయన త్వరగా ఇంటికి తిరిగి రావాలి. ఆయన్ని విడిపించడానికి మా అమ్మ ప్రయత్నాలు చేస్తుంది కదా పూజ. అవునమ్మా, మీ అమ్మ ఉండగా మీ నాన్నకి ఎలాంటి హాని జరగదు. నా మాట నమ్ము. అదిగో అమ్మ వచ్చేసింది. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. అమ్మా, అంకుల్ బయటికి త్వరగా రావాలని చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మవారికి హారతిస్తానంటుంది. నువ్వు లేనప్పుడు ఆ రంగనాయకి పాప్చీలు వచ్చి ఆస్తి రాయించుకోవాలని చూశారు. సమయానికి ఆ గుండం వచ్చింది గనుక సరిపోయింది. లేదంటే మమ్మల్ని అందరినీ చంపైనా ఆస్తి రాయించుకునేవాళ్ళు సూర్య. నేనింట్లో లేని సమయంలో వాళ్ళు ఇలాంటి పనితో చేస్తారని అనుమానం వచ్చి ఆ గుండెమని పంపించనదినా. తెలుసమ్మా, గుండమ్మ ఆ విషయం చెప్పింది. ఇంతకీ నువ్వు వెళ్ళిన పనేమైంది? జర్నలిస్ట్ని కలిసాను మావయ్య. ఆయన దగ్గర అసలు చనిపోయిన అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి. అవిస్తానని చెప్పారు. అమ్మయ్యా, చనిపోయింది నటకుమారి కాదన్న ఆధారం దొరికిందన్నమాట. అవునదినా. ఆ ఆధారంతోనే చనిపోయింది నటకుమారి కాదు అని నిరూపిస్తాను. దాంతో ముందు ఆయనకి బెయిల్ వస్తుంది. ఆ తర్వాత నిర్దోషిగా ఆయన బయటకొస్తారు. కంగారు పడకండమ్మా, నాకేం కాదు. ఇప్పటి వరకు వాడు బయటికి ఎలా వస్తాడో, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపానమ్మా. ఇప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. బాబుగారు ఏమైందిరా? మేడం, మీరు వచ్చేసారా? అర్జెంటుగా ఒక చోటుకు వెళ్దాం రండి. ఎక్కడికి పులి? ఆ నటకుమారి బతికే ఉంది మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.